సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ట్రంప్ను మించిన వారు ఉండరు ఎవరో కొట్టుకోవడం ఎందుకు, మన డబ్బా మనమే కొట్టుకోవాలనుకునే రకం. ప్రమేయం లేని పంచాయతీల్లో పెద్ద మనిషిని చెప్పుకోవడం, ప్రపంచానికి అపర శాంతి దూతలా కలరింగ్ ఇవ్వడం ట్రంప్కు అలవాటు. 7 యుద్ధాలు ఆపాను, 8వ ఆపుతానంటున్న ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్ని కావు. అయితే పీస్ ప్రైజ్ ప్రకటనకు ముందు ఓ కీలక పరిణామం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? నోబెల్ను దృష్టిలో పెట్టుకుని ఇంత హడావిడి చేశారా? నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటనకు ముందు కీలక ఘట్టం. నోబెల్ బహుమతికి ట్రంప్కు రూట్ క్లియర్ అయిందా? ట్రంప్ నోబెల్ కళ ఇన్నాళ్లకు నిజం కాబోతుందా? అపర శాంతి దూతనంటూ ప్రమోట్ చేసుకుంటున్న ట్రంప్ ఒక్కరోజు ముందు జరిగిన కీలక ఘట్టమేంటి? కొంపతీసి ట్రంప్కు శాంతి బహుమతి వచ్చేస్తుందా? అసలు అలాంటి ఛాన్స్ ఉందా? ఎక్స్పర్ట్స్ మాట ఏంటి? ట్రంప్ను వెంటాడుతున్న ఎమోషన్ ఒక్కటే, నోబెల్ శాంతి బహుమతి. నోబెల్ డ్రీమ్స్ నిజం చేసుకునేందుకు ఆయన పడుతున్న కష్టాలు, చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. పిలవని పంచాయతీకి పెద్దరికం చేయడం, తాను లేకపోతే ఆపకపోతే ప్రపంచమే ఉండకుండా పోయేదని బిల్డప్ ఇవ్వడం, ఇదే కనిపిస్తోంది ప్రతిసారి. ఎన్నో ఏళ్లుగా నోబెల్ బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్న ఆయన తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత ఆ ప్రయత్నాలను మరింత స్ట్రాంగ్ చేశారు. నోబెల్కు తాను 100కు 100% అర్హుడిని అంటూ ఫీల్ అవుతున్న ట్రంప్ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను వాడేస్తున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాను అని ఒకసారి అప్పట్లో హడావుడి చేసిన ట్రంప్ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ లో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో ట్రంప్ కల నిజం కాబోతుందా అనే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 7 యుద్ధాలను ఆపాను అంటూ బిల్డప్ ఇచ్చే ట్రంప్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన నోబెల్ కోరికను బయటపెడుతూ ఉంటాడు. అయితే నోబెల్ శాంతి బహుమతి విజేత పేరు ప్రకటనకు ఒక్కరోజు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య ట్రంప్ ప్రతిపాదించిన గాజా ఒప్పందం తొలి దశకు అంగీకారం లభించింది. దీన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకుంది. ఈ పరిణామం వెలువడిన వెంటనే వైట్ హౌస్ అధికారికంగా ఒక ట్వీట్ చేసింది. ట్రంప్ను ది పీస్ ప్రెసిడెంట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా నోబెల్ కమిటీ దృష్టిని ఆకర్షించి ట్రంప్ను విజేతగా ప్రకటించేందుకు ఇండైరెక్ట్ గా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారని పరోక్షంగా చెప్పే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు ఇవ్వకపోతే అమెరికాకే అవమానం అవుతుందంటూ కామెంట్స్ చేశారు కూడా చాలాసార్లు. అయితే ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్తో పాటు 338 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో 244 మంది వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతి వస్తుందో రాదో తనకు తెలియదు అని, భారత్ పాక్ యుద్ధంతో సహా 7 యుద్ధాలను పరిష్కరించాను అని, 8వ యుద్ధాన్ని సాల్వ్ చేసే దశలో ఉన్నాను అంటూ తనకు ప్రైజ్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా ట్రంప్ మరోసారి మాట బయటపెట్టారు. చరిత్రలో ఎవ్వరూ అంతగా శాంతిని తీసుకురాలేదని, తనకు నోబెల్ ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా ఒక కారణం సిద్ధం చేసుకుని ఉంటారంటూ పైకి కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు ట్రంప్. నిజానికి ఒబామాకిచ్చారు, తనకు ఎందుకు ఇవ్వట్లేదని ట్రంప్ అసంతృప్తి. పదే పదే ఇదే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా బహుమతి ప్రకటనకు ఒక్కరోజు ముందు తనను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. ఇలాంటి పరిణామాల మధ్య శుక్రవారం ఏం జరగబోతోంది? ట్రంప్కు బహుమతి దక్కుతుందా లేదా? ఆయన కల నిజమవుతుందా లేదా అని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. తనకు బహుమతి వస్తుందో రాదో తెలియదంటూ పైకి ట్రంప్ మాట అలా అనేస్తున్నా నోబెల్ కమిటీ దృష్టిలో పడేందుకు వైట్ హౌస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారైనా ట్రంప్కు బహుమతి దక్కేనా? గతంలో నోబెల్ కోసం ప్రయత్నించిన ట్రంప్ బహుమతి దక్కించుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు?
మరి ఈసారైనా ఆయన కల నెరవేరుతుందా? నోబెల్ దక్కుతుందా? ఎక్స్పర్ట్స్ మాట ఏంటి? శాంతి బహుమతి ప్రదానానికి 12 నెలల ముందు మానవాళికి మెరుగైన సేవలు అందించిన వారికి నోబెల్ పీస్ ప్రైజ్ అందిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వేలో ఎంపిక చేస్తారు. నార్వే పార్లమెంటు నియమించిన 5 సభ్యులు ఎంపిక కమిటీలో ఉంటారు. అయితే ట్రంప్ నోబెల్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్కు నోబెల్ ప్రైజ్ రావాలని మద్దతిచ్చే వారిలో పాక్ నేతలు ముందున్నారు. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు కూడా మద్దతిచ్చారు. కంబోడియా, అర్మేనియా, అజర్బైజాన్, రువాండా దేశాల ప్రతినిధులు కూడా ట్రంప్ను నామినేట్ చేశారు. అయితే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే సొంత దేశంలోనే ట్రంప్కు అనుకూలత లేదు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడు కాదు అని 76% అమెరికన్లు అనుకుంటున్నారు. న్యూ వాషింగ్టన్ పోస్ట్ ఇప్సాస్ పోల్ ఈ విషయం బయటపెట్టింది. కేవలం 22% ఆయనకు మద్దతిచ్చారు. రిపబ్లికన్లలోనే 49% మంది మద్దతు ఇవ్వగా మరో 49% మంది వ్యతిరేకించడం హైలైట్. గతంలోనూ నోబెల్ బహుమతి నామినేషన్లలో ట్రంప్ ఉన్నారు. 2018లో కొరియా దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రయత్నించిన ట్రంప్ మొదటిసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 2019లో అబ్రహం ఒప్పందాలకు సంబంధించి రెండోసారి, 2020లో సెర్బియా కొసావో ఆర్థిక సహకార ఒప్పందంతో మూడోసారి, 2024లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చల విషయంలో 4వసారి నామినేట్ అయ్యారు. అయితే ఎప్పుడూ ఆయన పేరును నోబెల్ కమిటీ కనీసం లెక్కలోకి తీసుకోలేదు. దీంతో ఇప్పుడేం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఈసారి కూడా ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం చాలా తక్కువే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గాజా సంక్షోభం విషయంలో శాంతిని నెలకొల్పినా ట్రంప్ తీసుకున్న అనేక విధానాలు నోబెల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు, సోదరభావం కలిగి ఉండాలి అన్నది నోబెల్ సిద్ధాంతం. అయితే ట్రంప్ అమెరికాను అనేక అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల నుంచి దూరం చేశారు. పైగా అనేక దేశాలపై టారిఫ్లు విధించడం, అమెరికాలో నేషనల్ గార్డులను మోహరించడం, యూనివర్సిటీల హక్కులను హరించడం, ఇరాన్పై దాడులు చేయడం, ఇజ్రాయిల్కు ఆయుధాలు సరఫరా చేయడం లాంటి చర్యలు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. మరి ఇదే నిజమవుతుందా? ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? చూడాలి.